సో, యస్టర్‌డే జస్ట్ మనం ఏం నేర్చుకున్నాము, యస్టర్‌డే ఎనేబుల్, డిజేబుల్ ప్రాపర్టీ ఒకటి చెక్ చేయడం నేర్చుకున్నాము. అండ్ వెబ్ డ్రైవర్‌లో బేసిక్ ప్రోగ్రామ్ అంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి, లాగౌట్ అవ్వడం ఎలా, ఎలిమెంట్స్‌ని ఎలా లొకేట్ చేయాలి, ఐ మీన్ ఎలిమెంట్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో, ఇలాంటివన్నీ యస్టర్‌డే నేర్చుకున్నాం. ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక చిన్న టాపిక్ కూడా యస్టర్‌డే నేర్చుకున్నాము. సో, ఈరోజు ఒక చిన్న చిన్న టాపిక్స్ ఈరోజు ఏం చూద్దాం అంటే, ఒక చెక్ బాక్స్‌ని ఎలా చెక్ చేయొచ్చు, అండ్ ఒక రేడియో బటన్‌ని ఎలా చెక్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో, ఐ థింక్ మీకు ఐడియా ఉండే ఉంటుందమ్మా. చెక్ బాక్స్‌కి, రేడియో బటన్‌కి డిఫరెన్స్ ఏంటమ్మా? అంటే వాటి ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి? సో, చెక్ బాక్సెస్‌లో అయితే అట్ ఏ టైమ్ యూ కెన్ సెలెక్ట్ ద మల్టిపుల్ చెక్ బాక్సెస్. మీరు మల్టిపుల్ చెక్ బాక్సెస్‌ని అట్ ఏ టైమ్ సెలెక్ట్ చేయగలుగుతారమ్మా ఇలా. సో, రేడియో బటన్ అంటే ఏంటమ్మా? సో, వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు సెలెక్ట్ వన్ రేడియో బటన్, ద ప్రీవియస్ వన్ షుడ్ బి డీసెలెక్టెడ్. మనం ఒక రేడియో బటన్‌ని సెలెక్ట్ చేస్తే ప్రీవియస్ రేడియో బటన్ అనేది మనకి ఏమవ్వాలమ్మా? డీసెలెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందమ్మా? గాట్ ఇట్. సో, చెక్ బాక్సెస్ అయితే అట్ ఏ టైమ్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ చెక్ బాక్సెస్. బట్ రేడియో బటన్స్ ఇష్యూకొస్తే యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ రేడియో బటన్ అట్ ఏ టైమ్. అట్ ఏ టైమ్ మీరు ఒక రేడియో బటన్ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతారు. వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు సెలెక్ట్ వన్ రేడియో బటన్, ద ప్రీవియస్ వన్ షుడ్ బి డీసెలెక్టెడ్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది సెలెక్ట్ చేసాం. సో, మనం మొజిల్లాకొచ్చేటప్పటికి ఆ ప్రీవియస్ వన్ ఏమవుతుందమ్మా? డీసెలెక్ట్ అవుతుంది. సో, ఇలా ప్రీవియస్ వన్ అనేది డీసెలెక్ట్ అవుతుందా లేదా, అంటే ఈ ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా మనం చెక్ చేయాలి. సో, అదేవిధంగా ఈ చెక్ బాక్సెస్‌లో మల్టిపుల్ చెక్ బాక్సెస్‌ని అలౌ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ ఉందమ్మా. రెడ్ సెలెక్ట్ చేసాం. యెల్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఆ రెడ్ అనేది అన్‌చెక్ అవ్వకూడదు. రెడ్ అలానే ఉండాలి. యెల్లో కూడా సెలెక్ట్ అవ్వాలి. బ్లూ అంటే ఆ పైవన్నీ అలానే ఉండాలి. బ్లూ కూడా సెలెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇట్ షుడ్ అలౌ టు సెలెక్ట్ ద మల్టిపుల్ చెక్ బాక్సెస్. మల్టిపుల్ చెక్ బాక్సెస్‌ని సెలెక్ట్ చేయడానికి అది మనల్ని అలౌ చేస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేద్దాము. సీ సేమ్ యస్టర్‌డే ప్రోగ్రామ్ ఎలా రాసామో అలానే రాద్దాము. యస్టర్‌డే మనం టాప్‌లో ఎన్ని ఇంపోర్ట్స్ చెప్పుకున్నాము మన ప్రోగ్రామ్‌లో? హౌ మెనీ ఇంపోర్ట్స్? 3 ఇంపోర్ట్స్ కదమ్మా! యాస్ పర్ అవర్ యస్టర్‌డేస్ క్లాస్. ఏంటా 3 ఇంపోర్ట్స్? వెబ్ డ్రైవర్, బై, క్రోమ్ డ్రైవర్. మీకు తెలిసిందేనమ్మా 3 ఇంపోర్ట్స్ కూడాను. ఓకే. సో, యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మన జావాలో చెప్పుకున్నాం కదమ్మా! క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఎవరీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ చెక్ బాక్స్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. రైట్ ఎ మెయిన్ మెథడ్. సో, మెయిన్ మెథడ్‌లో ఇక్కడ చూడండి ఫస్ట్ 2 లైన్స్ ఫిక్స్‌డ్‌గా ఉంటాయని యస్టర్‌డే మనం మాట్లాడుకున్నాము. సో, వాట్ ఆర్ ద ఫస్ట్ 2 లైన్స్? క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ యువర్ విష్. ఎగ్జాంపుల్‌గా D1 అనే ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నానమ్మా. ఇది మన యస్టర్‌డే క్లాస్‌లో తీసుకున్నదే. సో, బిఫోర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్, యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్‌కి సంబంధించినటువంటి లొకేషన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది కూడా మనం యస్టర్‌డే క్లాస్‌లో మాట్లాడుకున్నాం. నౌ వన్ మోర్ థింగ్. ఈరోజు కొత్తగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది చూడమ్మా. నిన్నటి ప్రోగ్రామ్‌తో కంపేర్ చేస్తే ఎక్స్‌ట్రాగా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఈరోజు. ఏంటి అంటే విండో డాట్ మాక్సిమైజ్. ఏ విండోనమ్మా మాక్సిమైజ్ చేయమని చెప్తున్నాం? D1. D1 అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద D1? D1 ఈస్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ద క్రోమ్ డ్రైవర్. D1 ఈస్ ద రిఫరెన్స్ ఫర్ ద క్రోమ్. అంటే మీ గూగుల్ క్రోమ్‌కి రిఫరెన్స్ కదమ్మా ఇప్పుడు ఈ D1 అనేది. సో, అంటే మనం ఇప్పుడు దేన్ని మాక్సిమైజ్ చేస్తున్నామా? ఏ విండోని మాక్సిమైజ్ చేయమని చెప్తున్నాం? సో, మాక్సిమైజింగ్ అవర్ క్రోమ్. అంటే మాక్సిమైజింగ్ అవర్ బ్రౌజర్. మన బ్రౌజర్‌ని ఇక్కడ మాక్సిమైజ్ చేయమని చెప్తున్నాం. అంటే ఫుల్ స్క్రీన్. సో, యస్టర్‌డే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూస్తే బ్రౌజర్ అనేది ఫుల్ స్క్రీన్‌లో కాకుండా హాఫ్ స్క్రీన్‌లోనే ఓపెన్ అయిందమ్మా నిన్నటి ప్రోగ్రామ్‌లో. ఈరోజు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనకి బ్రౌజర్ అనేది ఫుల్ స్క్రీన్‌లో ఓపెన్ అవుతుంది. ఇది ఆప్షనల్, ఇది కంపల్సరీ ఏం కాదమ్మా. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ బ్రౌజర్ యాస్ ఎ ఫుల్ స్క్రీన్ యూ కెన్ యూజ్ దిస్ d1.manage.window.maximize. ఇట్ ఈస్ మాక్సిమైజింగ్ యువర్ బ్రౌజర్ విండో. సో, గెట్ మెథడ్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెట్ మెథడ్? గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ ఎ పర్టిక్యులర్ వెబ్ అప్లికేషన్. ఇక్కడ ఏదైతే మన వెబ్ అప్లికేషన్ ఉందో, సో, ఈ అప్లికేషన్ తాలూకా యూఆర్ఎల్‌ని మనం కాపీ చేయాలి. ఆల్వేస్ యూ నీడ్ టు కాపీ ద యూఆర్ఎల్ ఫ్రమ్ బ్రౌజర్ ఓన్లీ. సో, మీరు బ్రౌజర్ నుంచే యూఆర్ఎల్‌ని కాపీ చేసుకోండి. బ్రౌజర్‌లో ఉన్న యూఆర్ఎల్ మనం ఎక్కడ ఇస్తున్నామో ఇన్ ద గెట్ మెథడ్. గెట్ మెథడ్‌లో మన యూఆర్ఎల్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. వాటెవర్ దట్ మే బి ఆ ప్రాజెక్ట్ ఏదైతే అదేను. సో, నెక్స్ట్ ఇక్కడ మనం యెల్లో సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇనీషియల్లీ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ యెల్లో. ఈ యెల్లోని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో, ఈ యెల్లోని సెలెక్ట్ చేయాలి అంటే మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే యెల్లో తాలూకా నేమ్ తెలుసుకోవాలి, లేదా ఐడీ తెలుసుకోవాలి, లేదా ఎక్స్‌పాత్ తెలుసుకోవాలి. సో, ఎలా తెలుసుకుంటామా? ఇన్స్పెక్ట్ చేయాలి. సో, చాలామంది బిగినర్స్ ఇక్కడ తప్పు చేస్తా ఉంటారమ్మా. ఏంటంటే ఇప్పుడు యెల్లో తాలూకా ప్రాపర్టీ చూడాలి అంటే ఈ యెల్లో మీద రైట్ క్లిక్ చేస్తారు.
బట్ ఈ చెక్ బాక్సెస్లో అలా కాదమ్మా. చెక్ బాక్సెస్లో కానీ లేదా రేడియో బటన్స్లో కానీ మీరు ఈ లేబుల్స్ మీద రైట్ క్లిక్ చేయకూడదు. ఈ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబుల్ మీద మీరు రైట్ క్లిక్ చేయకూడదు. ఎక్కడ రైట్ క్లిక్ చేయాలమ్మా? యూ నీడ్ టు రైట్ క్లిక్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద చెక్ బాక్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద రేడియో బటన్. రేడియో బటన్ అయితే రేడియో బటన్, చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్. ఎగ్జాక్ట్గా ఆ రేడియో బటన్ లేదా చెక్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాలి. అంతేగాని ఈ లేబుల్ పైన రైట్ క్లిక్ చేసి మీరు ఇన్స్పెక్ట్ అనేది చేయకూడదు. ఓకేమా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో తాలూకా ప్రాపర్టీస్ చూడాలి అంటే ఈ చెక్ బాక్స్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలి. చెక్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్కి కానీ లేదా గ్రూప్ ఆఫ్ చెక్ బాక్సెస్కి కానీ నేమ్ అనేది ఒకటే ఉంటుందమ్మా. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, నేమ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ హియర్? ద నేమ్ ఈస్ కలర్. ద నేమ్ ఈస్ కలర్. బట్ ఈ ఒక్కదానికే నేమ్ కలర్ కాదమ్మా. ప్రీవియస్ చెక్ బాక్స్కి నేమ్ ఏమి ఇచ్చాడు చూడమ్మా, దాని ముందర ఉండే చెక్ బాక్స్కి ద నేమ్ ఈస్ కలర్. సో తర్వాత కూడా నేమ్ ఈస్ కలర్, ఇక్కడ కూడా నేమ్ ఈస్ కలర్. అంటే గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్కి కానివ్వండి లేదా గ్రూప్ ఆఫ్ చెక్ బాక్స్ కానివ్వండి, నేమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. డెవలపర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్కి అండ్ గ్రూప్ ఆఫ్ చెక్ బాక్సెస్కి సేమ్ ఒకటే నేమ్ ఇస్తాడమ్మా. మరి మీరు ఓన్గా ఎక్స్పాత్ రాస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఓన్గా ఎక్స్పాత్ రాసేటప్పుడు వీలైనంత వరకు యూనిక్గా ఉండే యాట్రిబ్యూట్స్ని తీసుకోండి. యూనిక్గా ఉండే యాట్రిబ్యూట్స్ అంటే అర్థం ఏంటమ్మా? డూప్లికేట్ కానటువంటి యాట్రిబ్యూట్స్ని తీసుకోండి. ఇది డూప్లికేట్ అయింది కదమ్మా, ఇలా డూప్లికేట్ అయిన యాట్రిబ్యూట్స్తో వర్క్ చేయొద్దు. మీకే కొంచెం హెడేక్గా ఉంటుంది. రిస్క్ తక్కువ ఉండాలి అంటే యూనిక్గా ఉండే యాట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మా వాల్యూ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఓకే, యూ కెన్ వర్క్ విత్ దిస్ వాల్యూ. మీరు ఈ వాల్యూతో వర్క్ చేయొచ్చు. ఎందుకమ్మా? వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఇక్కడ యూనిక్గా ఉంది. మా యాట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీ అని అర్థం అమ్మా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ రెడ్, వాల్యూ ఎల్లో, వాల్యూ బ్లూ, వాల్యూ ఆరెంజ్. ఓకే, ఇక్కడ ఒకసారి ఓన్గా ఎక్స్పాత్, ఎస్టర్డే అంతా మనం ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేసాం కదమ్మా. ఈరోజు ఒకసారి ఓన్గా కూడా ఎక్స్పాత్ని రాసి చూద్దాం. మనకు రెండు రకాలుగా రావాలి కదా. సో d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్, ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఓన్గా రాయడం ఎలా అమ్మా? మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. రిలేటివ్ ఎక్స్పాత్ ఈస్ బిగినింగ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు రైట్ ద ట్యాగ్ నేమ్. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏముంది చూడమ్మా, ద ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్. ట్యాగ్ నేమ్ తర్వాత మనం ఏం చేస్తామా? స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. సో ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్ యూ నీడ్ టు కాపీ పేస్ట్ ద ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఆ ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేయాలి. అండ్ అట్ ద రేట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఇది మనకు తెలిసిందే. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఇక్కడ మీకు ఈరోజు జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ ఈ ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది డబల్ కొటేషన్స్ని తీసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ సింగిల్ కొటేషన్స్ని కూడా తీసుకుంటుంది. రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది అని మనం ఎక్స్పాత్ అనే క్లాస్లో మాట్లాడుకున్నాం మేబీ ఒక 2-3 డేస్ బ్యాక్. ఈరోజు నేను ఓన్లీ సింగిల్ కొటేషన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. రీజన్ ఏంటమ్మా? వై ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ద సింగిల్ కొటేషన్స్ హియర్? ద రీజన్ ఈజ్ అవుట్ సైడ్ వీఆర్ హ్యావింగ్ ఏ డబల్ కొటేషన్. చూడమ్మా, ఎక్స్పాత్ దగ్గర మనం ఏం యూజ్ చేస్తామా? ఇక్కడ డబల్ కొటేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన డబల్ కొటేషన్ ఎక్కడ క్లోజ్ అయిందమ్మా? ఇక్కడ డబల్ కొటేషన్ అనేది క్లోజ్ అయిందమ్మా. చూడండి, ఇది డబల్ కొటేషన్ ఓపెనింగ్, ఇది డబల్ కొటేషన్ క్లోజింగ్. సో అవుట్ సైడ్ మీకు డబల్ కొటేషన్స్ ఉండేటప్పుడు ఇన్సైడ్ కంపల్సరీ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? ఇన్సైడ్ కంపల్సరీ మీరు సింగిల్ కొటేషన్సే రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండమ్మా, అవుట్ సైడ్ డబల్ కొటేషన్స్ ఉండేటప్పుడు ఇన్సైడ్ కంపల్సరీ మీరు సింగిల్ కొటేషన్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీరు డబల్ కొటేషన్స్ రాశారనుకోండమ్మా, ఇక్కడ మీరు డబల్ కొటేషన్ రాస్తే ఏమవుతుంది? మీ సిస్టమ్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఇక్కడ ఓపెన్ చేసిన డబల్ కొటేషన్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అనుకుంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అనుకుంటుందమ్మా. అంటే మీ సిస్టమ్ అనేది మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది, మీ ప్రోగ్రామ్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో దట్స్ వై మనకి ఎప్పుడైనా అవుట్ సైడ్ బయట డబల్ కొటేషన్స్ ఉండేటప్పుడు ఇన్సైడ్ లోపల ఎప్పుడు కూడా మీరు ఏం వాడాల్సి ఉంటుందమ్మా? సింగిల్ కొటేషన్సే వాడాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ తెలుసుకోవడానికి చెప్పానంటే. ఓకే, వాల్యూని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్పాత్ రాసామా? ఎల్లోని సెలెక్ట్ చేయమని చెప్పాం. ఓకే ఫైన్. సో వాల్యూ కాదండి, నేను నేమ్ అనే యాట్రిబ్యూట్ను బేస్ చేసుకొని ఎక్స్పాత్ రాస్తానన్నారు అనుకోండి. యాక్చువల్గా నేమ్ అనేది డూప్లికేట్ అయింది, ద నేమ్ ఈస్ డూప్లికేటెడ్. అయినా కూడా మీరు రాయొచ్చమ్మా, నో ఇష్యూ. నేమ్ని బేస్ చేసుకుని కూడా మీరు ఎక్స్పాత్ రాయొచ్చు. చూడండి, నేమ్ ఈక్వల్ టు కలర్ అని చెప్పి నేమ్ని బేస్ చేసుకొని నేను సేమ్ ఎక్స్పాత్ రాశాను. బట్ ఇక్కడ మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ నేమ్. మల్టిపుల్ ఎలిమెంట్స్కి అదే నేమ్ ఉంది కదమ్మా. సో ఇక్కడ పక్కన ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటారు. స్క్వేర్ బ్రాకెట్స్లో
1 అని లేదా 2 అని లేదా 3 అని మీరు రాయాల్సి ఉంటుంది. మనం ప్రీవియస్‌గా XPath అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు div1, div2, div3, div4 అని చెప్పాను కదమ్మా! సేమ్ లైక్ దట్ అలానే. ఇక్కడ 1 అంటే అర్థం ఏంటమ్మా? సో, టాప్‌లో నంబర్ 1 ఏదైతే మనకి కలర్ ఉందో, నంబర్ 1 ఉన్న కలర్ మీకు సెలెక్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్‌గా మీకు యెల్లో సెలెక్ట్ అవుతుంది. తర్వాత నంబర్ 1 టాప్‌లో ఉండేదేంటమ్మా? నంబర్ 1 అంటే ఇక్కడ ఏంటి? రెడ్ అనేది కూడా సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఆ 2 సెలెక్ట్ అవుతున్నాయా లేదా ఒకసారి చూద్దాము. ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఇనీషియల్‌గా మనకి యెల్లో సెలెక్ట్ అవ్వాలి. తర్వాత ఏం సెలెక్ట్ అవ్వాలమ్మా? నంబర్ 1 టాప్‌లో ఉండేది సెలెక్ట్ అవ్వాలి. సో, సెలెక్ట్ అవుతుందా లేదా మీరు చూడ్డానికి ఇక్కడ నేను థ్రెడ్ డాట్ స్లీప్ రాసాను. సో, థ్రెడ్ డాట్ స్లీప్ అంటే కొంచెం టైం వెయిట్ చేస్తుంది. ఒక యెల్లో అండ్ టాప్ 1 ఈ 2 సెలెక్ట్ అవుతున్నాయా లేదా మనం చూద్దాం. సో, ఆఫ్టర్ దట్ మనం ఒక ఇఫ్ కండిషన్ కూడా రాసామా, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ కండిషన్ ఏంటి? ఎందుకు రాసాం? సో, ఫంక్షనాలిటీని చెక్ చేయడానికి ఆ ఇఫ్ కండిషన్ రాసాము. సో, చెక్ బాక్స్ తాలూకా ఫంక్షనాలిటీ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద చెక్ బాక్స్? సో, ఇట్ షుడ్ అలౌ టు సెలెక్ట్ మల్టిపుల్ చెక్ బాక్సెస్. మల్టిపుల్ చెక్ బాక్సెస్‌ని సెలెక్ట్ చేయడానికి మనల్ని అలౌ చేయాలి. అది దాని ఫంక్షనాలిటీ. ఐ మీన్ ఇనీషియల్‌గా మనం యెల్లో సెలెక్ట్ చేసాం. యెల్లో తర్వాత మనం టాప్ 1 నంబర్ 1 సెలెక్ట్ చేసాం. నంబర్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యెల్లో అనేది సెలక్షన్‌లో ఉందా? డీసెలక్షన్‌లో ఉందా? మీరు చెక్ చేసుకోవాలి. ఆ యెల్లో అనేది సెలక్షన్‌లో ఉందా? డీసెలెక్ట్ అయిపోయిందా? చెక్ చేసుకోవాలి. దానికోసం మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి చూడండమ్మా. ఈజ్ సెలెక్టెడ్. ఈజ్ సెలెక్టెడ్ అంటే యెల్లో అనేది సెలక్షన్‌లో ఉందా? లేదా? చెక్ చేసుకుంటున్నామా. సెలక్షన్‌లో ఉందనుకోండి. యెస్ ద ఫంక్షనాలిటీ ఈస్ గుడ్. సో, సెలక్షన్‌లో లేదనుకోండమ్మా ద ఫంక్షనాలిటీ ఈస్ ఫెయిల్. ఎందుకమ్మా మనకు చెక్ బాక్స్‌లో ఏం చెప్పుకున్నాము మనం? సో, రెండో చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ చెక్ బాక్స్ అనేది అన్‌చెక్ అవ్వకూడదు. ప్రీవియస్ చెక్ బాక్స్ కూడా మనకి సెలక్షన్‌లోనే ఉండాలి. సో, ప్రీవియస్ చెక్ బాక్స్ కూడా మీకు సెలక్షన్‌లోనే ఉన్నట్టయితే సో, యూ కెన్ సే లైక్ ద ఫంక్షనాలిటీ ఈస్ గుడ్. సో, లేదు ప్రీవియస్ చెక్ బాక్స్ అన్‌చెక్ అయిపోయిందనుకోండి. అంటే మీరు రెండో చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ చెక్ బాక్స్ మీకు అన్‌చెక్ అయిపోతే మీరేం చెప్తారమ్మా? ద ఫంక్షనాలిటీ ఈస్ ఫెయిల్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఎవరి తాలూకా ఫంక్షనాలిటీని చెక్ చేస్తున్నాము మనం? ఒక చెక్ బాక్స్ తాలూకా ఫంక్షనాలిటీని చెక్ చేస్తున్నాం. చెక్ బాక్స్‌లో మీరు ఫస్ట్ ఒక చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసి, వేరొక చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు, ఆ ప్రీవియస్‌గా సెలెక్ట్ చేసిన చెక్ బాక్స్ అనేది అన్‌చెక్ అవ్వకూడదు. అది కూడా మీకు సెలక్షన్‌లోనే ఉండాలి. చూడమ్మా ఇక్కడ మీరు ఆ ఎగ్జిక్యూషన్‌లో మీరు బ్రౌజర్‌ని ఫుల్ స్క్రీన్‌లో చూడొచ్చు. బ్రౌజర్ ఫుల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఇక్కడ యెల్లో సెలెక్ట్ అయింది. రెడ్ కూడా సెలెక్ట్ అయింది. బోత్ యెల్లో, రెడ్ 2 కూడా సెలెక్ట్ అయ్యాయి. మీరు బాటమ్‌లో చూస్తే మీకేం చెప్తుందమ్మా? చెక్ బాక్స్ ఫంక్షనాలిటీ ఈస్ గుడ్. ఎందుకమ్మా గుడ్ అని వచ్చింది? మనకి ఐ మీన్ యెల్లో ఇనీషియల్‌గా సెలెక్ట్ చేసాం. తర్వాత నంబర్ 1 రెడ్ అనేది సెలెక్ట్ చేసాం. రెడ్ సెలెక్ట్ చేసినా కూడా స్టిల్ మీకు ఆ యెల్లో అనేది ఎలా ఉంటుందమ్మా? స్టిల్ ద యెల్లో ఈజ్ ఇన్ సెలక్షన్ ఓన్లీ. యెల్లో అనేది మనకు సెలక్షన్‌లోనే ఉంటుంది. అంటే ఈరోజు మనం కొత్తగా ఇక్కడ నేర్చుకున్న మెథడ్ ఏంటంటే ఈజ్ సెలెక్టెడ్. సో, యెస్టర్‌డే ఇలాంటిదే ఒక మెథడ్ నేర్చుకున్నామా. యెస్టర్‌డే మనం ఏం మెథడ్ నేర్చుకున్నాం? ఈజ్ ఎనేబుల్డ్. ఈజ్ ఎనేబుల్డ్ అని యెస్టర్‌డే నేర్చుకున్నాం. లాగిన్ బటన్ ఎనేబుల్‌లో ఉందా? డిజేబుల్‌లో ఉందా? చెక్ చేయడానికి. సిమిలర్‌గా అలానే ఉంటుందమ్మా. ఇది ఈజ్ సెలెక్టెడ్. ఓకే. సో, యెల్లో అనేది సెలక్షన్‌లోనే ఉన్నట్టయితే మీరు ఫంక్షనాలిటీ గుడ్ అని చెప్తారు. యెల్లో అనేది సెలక్షన్‌లో లేకపోతే ద ఫంక్షనాలిటీ ఈజ్ ఫెయిల్యూర్ అని చెప్తారు. ఓకే. ఒకసారి ఈ ప్రోగ్రామ్ పంపిస్తాను. సో, సేవ్ ద ప్రోగ్రామ్. తర్వాత నేను మీకు మెయిల్‌లో పంపిస్తాను. ప్రెజెంట్ అయితే టెంపరరీగా సేవ్ చేసుకోండి. రైట్. సో, మరి అదే చెక్ బాక్స్‌ని ఎలా అయితే చెక్ చేస్తున్నామో రేడియో బటన్ కూడా అలానే ఒకసారి చెక్ చేద్దాము. సో, రేడియో బటన్ చెకింగ్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రామ్ పంపించానమ్మా. సేవ్ చేసుకోండి. చాట్ బాక్స్‌లో ఉంది. సీ రేడియో బటన్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో, రేడియో బటన్‌లో ఏం జరుగుతుందమ్మా? ఒకసారి చూడండి. రేడియో బటన్ తాలూకా ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? మీరు ఒక రేడియో బటన్ సెలెక్ట్ చేశారు. సో, తర్వాత వేరొక రేడియో బటన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రీవియస్ వన్ అనేది ఏమై ఉండాలమ్మా? ప్రీవియస్ వన్ షుడ్ బి డీసెలెక్టెడ్. ప్రీవియస్‌గా మనం సెలెక్ట్ చేసేది డీసెలెక్ట్ అయిపోవాలి. సో, అది డీసెలెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాము. సీ ఇంపోర్ట్స్ అన్నీ మన పాత ఇంపోర్ట్సేనమ్మా. ఇక్కడ మీకు కొత్తగా ఏం లేదు. వెబ్ డ్రైవర్ మీకు తెలిసిందే. బై అనేది మీకు తెలిసిందే. క్రోమ్ డ్రైవర్ అనేది మీకు తెలిసిందే. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. రైట్ ఎ మెయిన్ మెథడ్. బిగినింగ్‌లో 3 లైన్స్ ఫిక్స్డ్ అమ్మా. ఇందులో ఏం చేంజ్ లేదు. వి ఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్. సో, బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్‌కి సంబంధించిన లొకేషన్ ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం. అండ్ వి ఆర్ మాక్సిమైజింగ్ ద బ్రౌజర్. ఇక్కడ బ్రౌజర్‌ని మాక్సిమైజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మన యూఆర్ఎల్ బ్రౌజర్ నుంచి మన యూఆర్ఎల్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాము.
సో గెట్ మెథడ్ ఈజ్ ఫర్ ఓపెనింగ్ యువర్ సైట్. మీ సైట్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా? గెట్ మెథడ్. ఓకే, ఆఫ్టర్ ఓపెనింగ్ ద సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక పర్టికులర్ రేడియో బటన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. సో రేడియో బటన్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మీరు కేర్ ఏం తీసుకోవాలి అంటే, ఈ లేబుల్ పైన రైట్ క్లిక్ చేయకూడదమ్మా. డోంట్ రైట్ క్లిక్ ఆన్ ద లేబుల్ ఫర్ ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీ రేడియో బటన్ పైన రైట్ క్లిక్ చేయాలమ్మా. రేడియో బటన్ పైన రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తారు. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కూడా నేమ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్ ఉందమ్మా. ఇక్కడ కూడా నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్, నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్. అంటే గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్కి నేమ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ యూనిక్గా ఉండే ప్రాపర్టీ ఏంటమ్మా? ద వాల్యూ ఈజ్ ద యూనిక్ ప్రాపర్టీ. ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు ఐఈ, వాల్యూ ఈక్వల్ టు మొజిల్లా, వాల్యూ ఈక్వల్ టు ఒపేరా, లైక్ దట్. సో మీరు ఇక్కడ కూడా ఎక్స్పాత్ ఓన్గా రాయొచ్చమ్మా. ఎక్స్పాత్ రాసేటప్పుడు మీ ఇష్టం, మీరు నేమ్ని బేస్ చేసుకొని అయినా ఎక్స్పాత్ రాయొచ్చు, లేదా వాల్యూని బేస్ చేసుకొని అయినా ఎక్స్పాత్ రాయొచ్చు, మీ ఇష్టం. సో కాకపోతే నేమ్ అనేది డూప్లికేట్ అయి ఉంది కదమ్మా. నేమ్ అనేది డూప్లికేట్ అయి ఉండడం వల్ల మీరు పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని అందులో 1 అని, లేదా 2 అని, లేదా 3 అని రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 3 అని రాశాను. అంటే అర్థం ఏంటమ్మా? ఎన్నో రేడియో బటన్ సెలెక్ట్ అవుతుంది? ఇనీషియల్లీ ద థర్డ్ రేడియో బటన్ విల్ బి సెలెక్టెడ్. ఇనీషియల్గా మనకి థర్డ్ రేడియో బటన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అది సెలెక్ట్ అయిందా లేదా మీరు చూడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఏం చేశానమ్మా? థ్రెడ్ డాట్ స్లీప్. కొంచెం టైం వెయిట్ చేస్తుంది. థర్డ్ రేడియో బటన్ సెలెక్ట్ అయిందా లేదా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఐఎమ్ సెలెక్టింగ్ మొజిల్లా. థర్డ్ రేడియో బటన్ తర్వాత మనం దేన్ని సెలెక్ట్ చేయమని చెప్పామో? వాల్యూ ఈక్వల్ టు మొజిల్లా. అంటే చూడండి, రన్ చేసేటప్పుడు ఇనీషియల్గా థర్డ్ రేడియో బటన్ సెలెక్ట్ అవుతుంది, కొంచెం టైం వెయిట్ చేస్తుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇట్ విల్ గో టు ద మొజిల్లా. మొజిల్లాని సెలెక్ట్ చేయమని చెప్పానమ్మా. సో మొజిల్లా సెలెక్ట్ అయిన తర్వాత అది సెలెక్ట్ అయిందా లేదా మీరు చూడడానికి ఇక్కడ వెయిట్ టైం అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో మనం ఏం చేస్తామో, ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేసింది సెలక్షన్లో ఉందా డీసెలక్షన్లో ఉందా చూడాలి. అంటే మొజిల్లాకు ముందర మనం ఏం సెలెక్ట్ చేస్తామో, ఇక్కడ థర్డ్ రేడియో బటన్ కదా, థర్డ్ రేడియో బటన్ అనేది ఈజ్ సెలెక్టెడ్లో ఉందా లేదా చెక్ చేస్తాం. అది సెలెక్టెడ్లో ఉండాలా ఉండకూడదమ్మా? రేడియో బటన్స్ అనేవి మనం సెకండ్ రేడియో బటన్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ రేడియో బటన్ అనేది ఏమవ్వాలమ్మా? డీసెలెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈజ్ సెలెక్టెడ్లో మనకి ఇది ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలమ్మా? అంటే ఈ సెలెక్టెడ్లో మనకి ఫాల్స్ రిటర్న్ రావాలి. ఫాల్స్ రిటర్న్ వస్తే మనకి అది ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్తే మనకి ఏం చెప్తుందమ్మా? రేడియో బటన్ ఫంక్షనాలిటీ ఈజ్ గుడ్. అంటే మనకి ప్రీవియస్ రేడియో బటన్ అనేది సెలక్షన్లో ఉండకూడదు. ఈ సెలెక్టెడ్ అంటే ఇది ఫెయిల్ అవ్వాలి, సెలక్షన్లో ఉండకూడదు. అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి మనకి రేడియో బటన్ ఫంక్షనాలిటీ ఈజ్ గుడ్ అని వస్తుంది. అలా కాదు, స్టిల్ అది కూడా సెలక్షన్లోనే ఉంది అనుకోండి అమ్మా. అంటే ప్రీవియస్ రేడియో బటన్ కూడా స్టిల్ ఇంకా సెలక్షన్లోనే ఉంది అనుకోండి. అప్పుడు మీకు ఏం చెప్తుందమ్మా? రేడియో బటన్ ఫంక్షనాలిటీ ఈజ్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తుందమ్మా. ఓకే, సో ఒకసారి దీన్ని కూడా రన్ చేసి చూపిస్తాను చూడండి. మీలో ఎవరికైనా వెబ్ డ్రైవర్ 1-to-1 ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే, సో యూ కెన్ జాయిన్ ఇన్ 1-to-1 కోర్స్. అప్రాక్సిమేట్గా మనకు 1 month డ్యూరేషన్ ఉంటుందమ్మా సెలీనియం వెబ్ డ్రైవర్ తరకా ట్రైనింగ్ మనకి. సో 1-to-1 ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీ చేత నేను దగ్గరుండి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్, మనం కోర్ జావా ఎలా అయితే ప్రతి కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తామో అలానే ప్రాక్టీస్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఒపేరా సెలెక్ట్ అయింది, థర్డ్ వన్. సో తర్వాత మొజిల్లాలోకి వెళ్ళిందమ్మా. మొజిల్లాకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ రేడియో బటన్ ఏమైందమ్మా? అన్చెక్ అయింది. ఓకే, ద రేడియో బటన్ ఫంక్షనాలిటీ ఈస్ గుడ్. సో అయితే జస్ట్ ఇవన్నీ కూడా ఒక చిన్న డెమో సెషన్స్ లాగా మీకు, అంటే వెబ్ డ్రైవర్ ఇలా ఉంటుంది, వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ ఇలా చేసుకోవాలి అని ఒక ఐడియా కోసం ఈ క్లాసెస్ అనేవి, ఇంట్రో క్లాసెస్ అనేవి, ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టుడే ఇస్ ద లాస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. ఈ రోజుతో మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు క్యూఏ నేర్చుకోవాలి అనుకున్నట్టయితే నా మెయిల్ ఐడి ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ మీ, మా మెయిల్ ఐడి. అండ్ రేపటి నుంచి మార్నింగ్ 10 o'clockకి SQL క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయేమో. మీలో ఎవరైనా SQL అటెండ్ అవ్వాలి అనుకున్నట్టయితే, సో ప్లీజ్ జాయిన్ విత్ ద సేమ్ మీటింగ్ లింక్. ఇదే మీటింగ్ లింక్తో రేపటి నుంచి మీరు SQL క్లాసెస్ అటెండ్ అవ్వచ్చమ్మా. మన ఇండియన్ టైమింగ్స్లో 10 AM IST. సో ప్రీవియస్ SQLతో కంపేర్ చేస్తే ఈ టైం నుంచి మన SQL, ఈ బ్యాచ్ నుంచి కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ SQLలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్రెడీ ఇంతకు ముందర మీరు SQL అటెండ్ అయినా కూడా ట్రై టు అటెండ్ అగైన్, మళ్ళీ ఇంకోసారి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ రేపటి నుంచి 10 AM ISTకి SQL క్లాసెస్ ఉంటాయమ్మా. సో అదేవిధంగా 10:40కి డౌట్స్ క్లాస్ అనేది ఉంటుంది. సో SQL ఇన్స్టలేషన్ ఎవరికైనా అవసరమైనా కూడా
10:40లో ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఎస్క్యూఎల్ని నేను మీకు ఇన్స్టాల్ చేస్తాను. సో ఎస్క్యూఎల్ క్లాసెస్ అనేవి మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటాయన్నమాట. రేపు 21st స్టార్ట్ అవుతుంది, 31st వరకు ఎస్క్యూఎల్ క్లాసెస్ అనేవి ఉంటుంది. సో అగైన్ April 1st కోర్ జావా క్లాసెస్ అనేవి మనకు స్టార్ట్ అవుతాయి, కోర్ జావా. సో మీలో కోర్ జావా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే సో మీరు రేపు ఎస్క్యూఎల్ కంటిన్యూ అవ్వండి, దాంతోపాటు కంటిన్యూషన్ మీరు కోర్ జావాలో కూడా రావచ్చు. లేదు మీకు ఎస్క్యూఎల్ అవసరం లేదు, డైరెక్ట్గా కోర్ జావాకి వస్తాను అనుకుంటే సో విత్ ద సేమ్ జూమ్ లింక్ యూ కెన్ అటెండ్ ద కోర్ జావా క్లాసెస్ ఫ్రమ్ April 1st at 10 AM IST. ఓకే అమ్మా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నామా మనకి. ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నారమ్మా, రేడియో బటన్ ప్రోగ్రామ్, రైట్. నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్ అమ్మా, పాపప్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, హౌ టు హ్యాండిల్ ద పాపప్స్ ఇన్ అవర్ వెబ్ డ్రైవర్. పాపప్స్ అంటే అర్థం అంటాం, వాటిని అలర్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పాపప్స్ని అలర్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక చిన్న వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుందమ్మా, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏజ్ ఏమీ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా సబ్మిట్ అని క్లిక్ చేస్తాను. సో వితౌట్ ఏజ్ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పాపప్ రైజ్ అయిందమ్మా. దీన్ని అలర్ట్ విండో అంటాం లేదా పాపప్ విండో అంటాం. సో ఈ పాపప్లో సమేదో ఇన్ఫాంట్ అనే డిస్ప్లే వచ్చింది. ఈ పాపప్ని ఓకే క్లిక్ చేయాలి, పాపప్లో ఓకే అని క్లిక్ చేయాలి. సో ఈ ఓకేని ఏమైనా ఇన్స్పెక్ట్ చేయడం కుదురుతుందా చూడమ్మా, ఈ ఓకే పైన రైట్ క్లిక్ చేసి చూడండి. నో, ఇన్స్పెక్ట్ చేయడం కుదరదమ్మా. సో ఎందుకమ్మా, ఇది ఒక పాపప్ విండో, పాపప్ విండోని మీరు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసే ఛాన్స్ అనేది లేదు. మరి ఇన్స్పెక్ట్ చేయకపోతే ఈ ఓకే బటన్ మీరు ఎలా క్లిక్ చేయగలుగుతారు? సో ఇలా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ ప్రాజెక్ట్ మధ్యలో ఏమైనా పాపప్స్ వస్తే ఇలాంటి పాపప్స్ని హ్యాండిల్ చేయడానికి వెబ్ డ్రైవర్లో మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయమ్మా, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో ఏంటి ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటే యాక్సెప్ట్ అనేది ఒక మెథడ్, డిస్మిస్ అనేది ఒక మెథడ్. యాక్సెప్ట్ అనేది ఒకటి, డిస్మిస్ అనేది ఒకటి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందమ్మా. యాక్సెప్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఓకే బటన్ క్లిక్ చేయడానికి యాక్సెప్ట్. ఒక్కోసారి మనకి పక్కన క్యాన్సిల్ బటన్ కూడా వస్తూ ఉంటుంది. ఐ విల్ షో యూ, నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో వేరొక వెబ్సైట్ ఏదో తీసుకున్నాము, ఇక్కడ క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ నేమ్ క్లిక్ చేయగానే ఒక పాపప్ వచ్చింది. ఈ పాపప్లో మీకు ఓకే కనిపిస్తుంది, ఓకే పక్కన మీకు క్యాన్సిల్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయడానికి వెబ్ డ్రైవర్లో ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. ద ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఈస్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అనేది ఒకటి, డిస్మిస్ అనేది ఒకటి అమ్మా. సో మీ నోట్స్లో ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. హెడ్డింగ్ ఏం తీసుకుంటారంటే హౌ టు వర్క్ విత్ పాపప్స్, హౌ టు వర్క్ విత్ పాపప్స్. సో పాపప్స్ని అలర్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, బ్రాకెట్లో అలర్ట్స్ అని కూడా రాసుకున్నాం, ALERT, అలర్ట్. టేక్ ఎ స్మాల్ నోట్స్, చిన్న నోట్స్ ఒకటి చెప్తా రాసుకున్నాం. సో నోట్స్ ఏం రాస్తారంటే ఫస్ట్ పాయింట్, in WebDriver we have 2 methods. In WebDriver we have 2 methods to handle the pop-ups, to handle the pop-ups. Number 1, accept method. Number 1, accept method. Number 2, dismiss method. Number 1 accept, number 2 dismiss. రైట్. అయితే మనకి మెథడ్స్ ఎప్పుడు ఎందులో ఉంటాయమ్మా అంటే మనం జావా నుంచి ఒక విషయం మాట్లాడుకుంటున్నామమ్మా. క్లాస్ అంటే ఏం చెప్పుకున్నామా, జావాలో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంతే కదమ్మా, జావాలో మనం క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాం, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఇప్పుడు యాక్సెప్ట్ అనేది ఒక మెథడ్ అని చెప్తున్నాం, డిస్మిస్ అనేది ఒక మెథడ్ అని చెప్తున్నాం. మరి యాక్సెప్ట్, డిస్మిస్ అనేవి ఈ 2 మెథడ్స్ అయ్యేటప్పుడు ఈ మెథడ్స్ 2 కూడా ఏ క్లాస్లో ఉంటుందమ్మా. దీస్ 2 మెథడ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఈ యాక్సెప్ట్ అనేది, డిస్మిస్ అనేవి ఈ 2 మెథడ్స్ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఒక క్లాస్లో ఉంటుందమ్మా. ఆ క్లాస్ తాలూకా నేమ్ ఏంటి అంటే ద క్లాస్ నేమ్ ఈస్ అలర్ట్. ద క్లాస్ నేమ్ ఈస్ అలర్ట్. ఒకసారి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఎస్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. టాప్లో మీరు ఇంపోర్ట్స్ చూసేటైతే బై అనే ఇంపోర్ట్ మనకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ అనేది మనకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ మనకు తెలిసిందే. బట్ టాప్లో మీకు కొత్తగా ఒక ఇంపోర్ట్ కనిపిస్తుంది చూడమ్మా, ఏంటది, అలర్ట్. అలర్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్.
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్. ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనేది ఎందులో ఉందమ్మా? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలీనియం. ఇది మన సిలీనియంలో ఉన్నటువంటి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో మనం ఏదైతే క్లాస్ని ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నామో యూ నీడ్ టు ఇంపోర్ట్ ద క్లాస్. ఈ అలర్ట్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అలర్ట్. ఈ అలర్ట్ అనే క్లాస్కి మీరు ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలన్నా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్స్ అనేది ఎక్స్ అనో వై అనో జెడ్ అనో సంథింగ్ మీ అలర్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో ఎందుకమ్మా క్లాస్కి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాం? సో మనం ప్రీవియస్గా జావాలో నేర్చుకున్నామా, హలో ప్రోగ్రామ్ అనే ఒక క్లాస్ రాసేవాళ్ళం. హలో ప్రోగ్రామ్ అనే క్లాస్ లోపల M1 M2 M3 అనే మెథడ్స్ రాసేవాళ్ళము మనం ఓల్డెన్ డేస్లో. సో M1 M2 M3ని కాల్ చేయాలి అంటే మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. అంటే క్లాస్ లోపల ఉండే మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ అలర్ట్ అనేది ఒక క్లాస్. అలర్ట్ లోపల మనకు కావాల్సిన మెథడ్స్ ఉన్నాయి, యాక్సెప్ట్, డిస్మిస్. సో మీరు ఇప్పుడు ఆ యాక్సెప్ట్ని కాల్ చేయాలన్నా లేదా డిస్మిస్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఆ అలర్ట్ని ఏం చేయాలమ్మా? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ అలర్ట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. యూనిట్ టు క్రియేట్ ఆ ఆబ్జెక్ట్ సమ్ ఏదో ఎక్స్ అనో వై అనో జెడ్ అనో సంథింగ్. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని సో వీ కెన్ కాల్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ డిస్మిస్. సో యాక్సెప్ట్ అంటే ఓకే బటన్ క్లిక్ అవుతుంది. సో డిస్మిస్ అంటే మనకి క్యాన్సిల్ బటన్ అనేది క్లిక్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా మన పాత ప్రోగ్రామే. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఏదో పాపప్ ఎగ్జాంపుల్ అనో సంథింగ్ ఏదో ఒక క్లాస్ తీసుకోండి. రైట్ ఎ మెయిన్ మెథడ్. సో బిగినింగ్లో ఫస్ట్ 2-3 లైన్స్ అన్నీ సేమ్ అమ్మా, ఇందులో ఏం డిఫరెన్స్ లేదు. మ్యాక్సిమైజింగ్ వరకు ఇదంతా మీకు తెలిసిందే. గెట్ మెథడ్లో మనం ఏం చేస్తామా? ఇన్సైడ్ ద గెట్ మెథడ్ యూనిట్ టు కాపీ పేస్ట్ ద యూఆర్ఎల్. మీ అప్లికేషన్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో ఈ చూడండి మన అప్లికేషన్కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఇది కదా, మనం సబ్మిట్ క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. సో యూఆర్ఎల్ని ఇక్కడ నుంచి కాపీ చేసి యూనిట్ టు పేస్ట్ ద యూఆర్ఎల్. సో ఆఫ్టర్ ఓపెనింగ్ ద సైట్ ఇక్కడ మనం ఏజ్ ఎంటర్ చేయాలి. మీ ఇష్టం, ఏజ్ ఏమైనా ఎంటర్ చేయాలి అనుకున్నట్టయితే రైట్ క్లిక్ ఆన్ దిస్ టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి. గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో చూడండి ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, ఐడి కూడా కనిపిస్తుంది. యూ కెన్ సీ ద నేమ్, యూ కెన్ సీ ద ఐడి. సో నేమ్ ఐడి రెండు ఉండేటప్పుడు బెటర్ మనం దేంతో వర్క్ చేయడం బెస్ట్ అమ్మా? ఐడితోనే. ఆల్వేస్ గివ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఐడి. ఇక్కడ నుంచి ఐడిని కాపీ చేసుకోండి. వాట్ ఎవర్ ద ఐడి, ఇక్కడ మనకు ఐడి ఏం కనిపిస్తుందో ఐడిని కాపీ చేసుకోండి. సో d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. మనం ఐడిని ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ ఐడిని పేస్ట్ చేసుకోండి. సెండ్ కీస్ ద్వారా మీరు ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే, ఏజ్ ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే యూ కెన్ గివ్ ద ఏజ్. లేదండి నాకు ఏజ్ ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇట్. మీరు ఏజ్ ఇవ్వాల్సిన పని లేదండి. సో వితౌట్ ఏజ్ ఏమి ఇవ్వకుండానే సో డైరెక్ట్లీ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ ద సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం. సో సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అంటే సబ్మిట్ని రైట్ క్లిక్ చేయండి. గో టు ద ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ కూడా మీరు ఐడి అనేది చూడొచ్చండి. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, ఐడి కూడా కనిపిస్తుంది. సో యూ కెన్ కాపీ ద ఐడి. ఇక్కడ నుంచి ఐడిని కాపీ చేస్తాము. సో ఐడిని కాపీ చేసి d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై, మనం ప్రీవియస్గా బై నేమ్, బై ఎక్స్పాత్, బై లింక్ టెక్స్ట్ అన్ని చూసేవాళ్ళం. ఈరోజు ఏం చూస్తున్నాము? ఇక్కడ బై ఐడి. అక్కడ మనం కాపీ చేస్తున్న ఐడిని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. డాట్ క్లిక్. మీకు పాపప్ రైజ్ అవుతుంది. ఆ పాపప్ మీరు చూడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ టైం అనేది ఇచ్చాను. సో ఇప్పుడు d1లో అంటే d1 అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ d1? d1 ఈస్ ద రిఫరెన్స్ ఫర్ యువర్ క్రోమ్. d1 అనేది మన క్రోమ్కి రిఫరెన్స్. సో d1లో అంటే క్రోమ్లో ప్రజెంట్ ఏదైతే అలర్ట్ విండో మనకి రైజ్ అయిందో, అంటే చూడమ్మా ఇక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒక అలర్ట్ విండో రైజ్ అయింది. యు గాట్ ఏ అలర్ట్ విండో. సో d1లో మీకు ఏదైతే అలర్ట్ విండో రైజ్ అయిందో ఆ అలర్ట్ విండోని తీసుకొచ్చి మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నామా? ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్, ఎక్స్ ఈజ్ అలర్ట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. సో ఎక్స్ డాట్ యాక్సెప్ట్ అంటే మీకు ఓకే బటన్ క్లిక్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద పర్టికులర్ అలర్ట్ విండో, ఆ అలర్ట్ విండోలో ఉండే టెక్స్ట్ని మీరు ఏమైనా క్యాప్చర్ చేయాలి అనుకున్నట్టయితే సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కన్సోల్లో ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏం ప్రింట్ చేస్తున్నామో? ఎక్స్ డాట్ గెట్ టెక్స్ట్. మనం ఎక్కడి నుంచి అమ్మా టెక్స్ట్ని క్యాప్చర్ చేస్తుంది? ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద ఎక్స్. సో ఎక్స్లో మనం ఏం స్టోర్ చేసి పెట్టుకున్నామమ్మా? మన బ్రౌజర్లో ఉన్నటువంటి అలర్ట్ విండో ఎక్స్లోకి వెళ్ళింది.
సో అలర్ట్ విండోలో ఉండేటటువంటి టెక్స్ట్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్తున్నా అంతేనమ్మా. ఓకే, ఆఫ్టర్ క్యాప్చరింగ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ద టెక్స్ట్. మీరు కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని ప్రింట్ చేయొచ్చు. సో ఓకే బటన్ క్లిక్ చేస్తున్నా. ఫైనల్లీ d1.quit. మన d1.quit అంటే ఏంటమ్మా, మన ఎస్టర్డే ప్రోగ్రామ్ ప్రకారం సో d1 ఈజ్ అ రిఫరెన్స్ ఫర్ యువర్ క్రోమ్. సో మీ క్రోమ్ అనేది ఇక్కడ మీకు క్లోజ్ అవుతుంది. ఇలా మనం పాపప్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అక్కడ మీకు క్యాన్సిల్ బటన్ కూడా ఉందనుకోండి, ఇక్కడ యాక్సెప్ట్కి బదులుగా మీరు x.accept అయినా వాడండి, లేదా x.dismiss అయినా వాడండి. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో ఇంకా మనకి ఇందులో ఫ్రేమ్వర్క్స్ మనకి వెబ్ డ్రైవర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయన్న. అండ్ TestNG ఉంటుంది, ఎందుకంటే మనకు వెబ్ డ్రైవర్లో రిపోర్ట్ అనేది జనరేట్ చేయలేం. సో వెబ్ డ్రైవర్లో ప్రజెంట్ ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ మీరు ఎక్కడ చూస్తున్నారు, కన్సోల్లో చూస్తున్నారు. బట్ రియల్ టైంలో ఇలా కన్సోల్లో కాదమ్మా, మనం ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫ్యూచర్లో TestNG ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రన్ చేస్తే రిపోర్ట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుందమ్మా, TestNG. ఇన్ TestNG ద రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా మనకు ఒక 1 month డ్యూరేషన్. సో సెలీనియంకి ఒక 1 month డ్యూరేషన్ కోర్స్ అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి 1-to-1 క్లాస్కి వస్తాను అనుకున్నట్టయితే నాకు మెయిల్ చేయండి. సో ఇంట్రో క్లాసెస్ అయితే ఈ రోజుతో మనకు కంప్లీట్ అయ్యాము. QA రిలేటెడ్, టెస్టింగ్ రిలేటెడ్ ఇంట్రో క్లాసెస్ కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్ ద ఇంట్రో క్లాసెస్, మళ్ళీ ఇంకోసారి అటెండ్ అవ్వాలి అనుకున్నా ఎవ్రీ మంత్ 10th, ప్రతి నెల 10వ తేదీన మనం QA పైన ఇంట్రో క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాం. అగైన్ April 10th కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు అటెండ్, మళ్ళీ అటెండ్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ మీరు April 10th అటెండ్ అవ్వచ్చు. సో రేపటి నుంచి మనకి జావా క్లాసెస్ మార్నింగ్ SQL క్లాసెస్. సో రేపటి నుంచి మార్నింగ్ 10 o'clockకి SQL క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయేమో. సేమ్ లింక్తోనే మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో మార్నింగ్ 10 AM. రేపు మార్నింగ్ 10 AMకి కంటిన్యూ చేద్దాం SQL. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.